ఇటలీ పర్యటనకు వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రోమ్ నగరంలో ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని చారిత్రక కొలోసియం యాంఫిథియేటర్ బ్యాక్డ్రాప్ లో ప్రధాని మోదీతో కలిసి ఒక అందమైన సెల్ఫీ దిగారు. ఈ అద్భుతమైన ఫోటోను ఆమె తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ వెల్కమ్ టు రోమ్ మై ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ గా ఇరాన్ ప్రభుత్వం వీరిద్దరితో పాటు సీనియర్ అమెరికన్ మిలిటరీ కమాండర్ బ్రాడ్ కూపర్ ను కూడా హతమార్చిన వారికి ఏకంగా $58 మిలియన్ అంటే దాదాపు 560 కోట్ల రూపాయల భారీ బహుమతిగా ఇస్తామనే ప్రతిపాదనతో కూడిన సరికొత్త బిల్లుపై ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు ఆ దేశ స్టేట్ మీడియా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శతకోటీశ్వరుడు అదానీ ప్రయోజనాల కోసం ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు దేశ ప్రతిష్టను దిగజార్చారని ఆమె విమర్శించారు. రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటింగ్ సెన్సేషన్ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ లో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ రికార్డులను బద్దలు కొడుతున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ పై కేవలం 38 బంతుల్లోనే 93 పరుగులతో విరుచుకుపడిన ఈ యువ కిరణం హాఫ్ సెంచరీ తర్వాత చేత్తో ఏ ఆకారాన్ని చూపిస్తూ వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. అర్ధరాత్రి వేళ హైదరాబాద్ లోని తారక్ నివాసానికి వందలాదిగా తరలివచ్చిన అభిమానులకు ఆయన స్వయంగా బయటకు వచ్చి అభివాదం చేయడంతో ఆ ప్రాంతమంతా జై ఎన్టీఆర్ నినాదాలతో దద్దరిల్లిపోయింది.